హలో గుడ్ మార్నింగ్. ఈరోజు కొత్త వీడియో. మైమాట్ చూడండి, ఇప్పుడే లేచాడు అనమాట. అల్లరి అల్లరి చేస్తున్నాడు, లేచినాడు అనమాట. ఇదిగోని అని అంటున్నాడు చూడండి, అని నడుస్తున్నాడు. ఉమా వీడికి ఇడ్లీ తినిపి. నీ మమ్మీ ఏడుంది చూద్దాం రా. వీళ్ళ మమ్మీకి అయితే చెప్పినాను అప్పుడే ఇడ్లీ తినిపియమని, ఇంకా తినిపించలేదు. ఎక్కడ ఉందో చూద్దాం. బట్టలు మడత పెడుతుంది చూడండి, బట్టలు మడత పెడుతుంది అనమాట. వాడికి ఉప్మా తినిపి అంటే ఇక్కడ బట్టలు పెడుతున్నా అదే తినిపిస్తానులే ఏమవుతుంది అని చెప్తుంది. వీడేమో ఆకలితోగా అంటున్నాడు. ఎందుకు కొట్టినామే వాడిని? చూసినారా, పిల్లల్ని పెంచామంటే ఇట్లా చేస్తారు చూడండి వైఫ్లు. మా వాడిని అయితే చెంప కొడుతూనే ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు మామూలు అల్లరి చేస్తుంటారు, అడ్జస్ట్మెంట్ అవ్వాలి కానీ ఇలా కొట్టకూడదు. కొట్టినాను. ఎవరు కొట్టారు? మమ్మీ కొట్టిందా? ఎట్లా కొట్టింది చెప్పు. డిష్యూమని కొట్టిందా? ఎట్లా కొట్టింది చెప్పు. చెప్తారు చూడండి మా హిమాంశు. ఎట్లా కొట్టింది హిమాంశ్? ఎట్లా కొట్టింది మమ్మీ? అట్లా కొట్టిందంట. చూసినారా, చెప్తున్నాను అనమాట అట్లా కొట్టిందని. మా వీడికి తినిపివే బే, ఎంతసేపు చేస్తావు? ఇంకా తినలేదంట పాపం వాడు. ఆకలిస్తుందా? తినలేదా అంటున్నాడు. చూసినావా, బిస్కెట్ అయితే ఇద్దాం వీడికి. ఇక్కడ బిస్కెట్ ఉంది, తీసుకో. తిన్నాడు అనమాట. ఇది ఓ గుడ్డ బిస్కెట్. మావిడ చూడండి, తినిపించమంటే తిన్నాడు అని చెప్తున్నాను అనమాట. ఇవాడు ఇక్కడ కూర్చొని త్వరగా. మా ఇంట్లో చూడండి చిన్న జెర్రీ వచ్చింది. జెర్రీపిల్లగా అదేండి, జెర్రీపిల్ల వచ్చింది. దాని కింద వెళ్ళిపోయింది. అరటిపండు ఏందే తినేసి ఇక్కడే పడేసేది, బయట పడేసాక రాదా? చూసినారు, తినేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది మా ఆవిడ. మా బాబు ఆడుకుంటాడన్నంత జ్ఞానం కూడా లేదు. ఏం చేస్తాం చెప్పండి. ఎక్కడికి వెళ్తావా? అది కూడా కింద కూర్చుంటే ఎక్కడికి వెళ్తా? బాబు పోదాం, పెట్టు మళ్ళీ దాంట్లో బట్టలు దాంట్లో పెట్టి ఇటు అన్నీ పోదాం. హాయ్ చెప్పాడా? హాయ్ తిన్నావా అని చెప్పు. కొత్త వీడియో మీకోసం. ఈరోజు మా వైఫ్ అయితే చపాతీ చేస్తాం చూడండి. మళ్ళీ ఈరోజు చపాతీలోకి అయితే ఈరోజు స్పెషల్ ఉడకపెట్టిన కోడిగుడ్లు అనమాట. కోడిగుడ్లు, తర్వాత క్యాబేజీ, తర్వాత ఇదిగోండి ఒక్క నిమిషం, అదిగోండి పప్పు, తర్వాత ఎగ్ అనమాట, బాయిల్ ఎగ్ అనమాట. బాయిల్ ఎగ్ అదిగోండి ఎలా చేస్తున్నా. అదిగోండి ఇక్కడ చపాతీలన్నీ పెడుతున్నా అనమాట మా ఆవిడ. చూడండి, ఒక్కసారి చూపిస్తాను. ఎన్నైనావు మా చపాతీ? ఇంకా ఎన్ని? 8. మొత్తం 6. మొత్తం 8 చపాతీలు చేసిందంట. ఇంకా 5, మొత్తం 10 చపాతీలు చేసింది. ఇప్పుడైతే 5 అయిపోయినాయి, ఇంకా 5 అయితే చేస్తుందన్నమాట. ఎవరెవరికంటే నాకును, మా ఆవిడకును, తర్వాత మా బ్రదర్కిను, అందరికీ 3 వస్తాయన్నమాట. 3 చపాతీలు వస్తాయి. ఎందుకంటే దాంట్లో అయితే బాయిల్ ఎగ్ అనమాట. పొద్దున్నది పప్పు అవుతుంది, గట్టి పప్పును. తర్వాత క్యాబేజ్ చేసినావు కదా, అది క్యాబేజేనా? క్యాబేజ్ అనమాట. ఇంకా వంట అయితే రెడీ అవుతుంది. నైట్ అయితే చపాతీ తింటాం అనమాట. మా బుడ్డోడు చూడండి ఎలా చూస్తున్నాడు. హాయ్ చెప్పు.
సతాయిస్తాడు, చాలాసేపు సతాయిచ్చండు. ఇప్పుడే సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు సైలెంట్గా ఉండి చూస్తున్నాడు అన్నమాట. వాళ్ళ మమ్మీ చపాతీ చేసేది చూస్తున్నాడు, సైలెంట్గా ఉంది. ఇప్పటి వరకు చాలాసేపు అంటే చాలాసేపు సతాయిచ్చినాడు అనమాట. వాళ్ళ మమ్మీ కంటే భయపడతాడు కానీ నాకు భయపడ్డాడు. వాళ్ళ మమ్మీలకే ఎక్కువ భయపడతారు పిల్లలు, వాళ్ళ డాడీలకి భయపడరు. ఓ డాడీ అంటారు అనమాట. ఏం పవరా అది? నీ పవర్ పిల్లల్ని కొట్టడం కాదు, నీ పైన పిల్లల పైన కాదు నీ ప్రతాపాలు. దమ్ముంటే నా పైన చూపి. 6 ప్యాక్. అంత లేదంటుంది చూడరా మీ మమ్మీ. అంత లేదంట, చూసినావా? అంత లేదని చెప్తుంది. వీళ్ళు ఏం లేదు ఫ్రెండ్స్, వంట చేసేటప్పుడు, పప్పు అన్నము, గిన్నెలు కడిగేటప్పుడు, బట్టలు ఉదికేటప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మొత్తం పిల్లల మీద చూపిస్తారు. ఏం అల్లరి చేస్తావు అని ఒక దొరికితే చాలు. మనం అలా కాదు, కూడా అనమాట. అందుకే మా అబ్బాయి నాతోనే ఎక్కువ వస్తాడు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాడు అనమాట. నాతోనే ఎక్కువ వస్తాడు అనమాట. గట్టి చెప్పాడు, వినిపించాలి కదా. చెప్పండి. స్నానం చేపిస్తానంట. పొద్దున్న స్నానం కూడా నేనే చేపించిన, బట్టలు కూడా నేనే. మళ్ళీ నేనే కదా పట్టుకుంది. నువ్వు జస్ట్ ఇట్లా వాటర్ వేసినావు, సబ్బు. తర్వాత టవల్తో తుడిచింది నేనే కదా వాడిని. చెప్పరా, ఎవర్రా తుడిచింది టవల్? అబద్ధం చెప్పు పప్పి. చూడేమో మా తొందర చేయడు ఆకులతోని. చూడగా చీలు నాకేస్తున్నాడు. ఆకలేస్తుంది అనమాట మా వాడికి. ఇంకా ఎన్ని ఉన్నాయి? అయిపోయింది. ఇంకా 8 అయిపోతున్నాయి. ఇంకొక 2 ఉన్నాయి అనమాట. అయిపోతే మనం భోజనాలు అయితే మొదలెట్టేద్దాం. కాస్కో డిన్నర్కి అయితే నేను చపాతీ తీసుకుంటా, అన్నం అయితే తిన్నాను. చెయ్యి పెట్టకూడదు, తీయట్లా. చెయ్యి పెట్టేసుకున్నాడు చూడండి. తీయ అంటే తీయట్లేదు. ఇంకా చపాతీలు అయితే అవుతున్నాయి. శివాంశి చూడండి ఆడుకుంటున్నాడు. ఇలా తిన్న తర్వాత కొంచెం ఆడిపియాలి, ఆరోగ్యం బాగుంటుంది. ఇది మా అత్తయ్య ఇల్లు అనమాట. ఇక్కడికి వచ్చినాం అనమాట. టీవీ ఉంది ఇక్కడ. ఆడుకుంటున్నాడు, ఫోన్ తీసుకున్నాడు చూడండి. ఫోన్ చేస్తావా? ఎవరికి చేస్తావు ఫోను? ఫోన్ చేస్తావా? ఫోనా నువ్వు అంటున్నాడు. ఫోన్ చేస్తున్నాడు అండి. మా అత్తయ్య దగ్గర కూర్చున్నాడు. ఇదేంటి నా పైన వచ్చేస్తున్నాడు అనమాట. కేకలు వేస్తున్నాడు, కేకలు. ఆడుకుంటున్నాడు అనమాట. ఊ అని. తిని మా మావయ్య. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఫ్రిడ్జ్, ఫ్యాను, బీరువా, సిలిండర్, కిచెన్, టీవీ. ಬಂದು ಅದೆಲ್ಲ ಜಾಕೆ ಆಡಿಕೊಂಡು ಅದೆಲ್ಲ ಜಾಕೆ ಬರ್ಬೇಕು. ಹಂಗಾರೆ ಹುಡುಗರು ಆಡಿಕೊಂತ ಯಾ ಕಡೆ ಅವಕ್ಕೆ ಅವಾಗ ನಾವು ಸಣ್ಣ ಇದ್ದಾಗ ಅವಕ್ಕಿ ಅವಕ್ಕಿ ಅದು ಅವಕ್ಕಿ ಅವಕ್ಕಿ ಅದು ಅವಕ್ಕಿ ಮೊಣ್ಣು ತಿನ್ಬೋದು ಕೂಡ ಕಾಯಿ ತಿಂದ್ರೆ ನಾವು ಹುಡುಗರು ಮೊಣ್ಣು ತಿಂತಿದ್ವಿ. ఏయ్ తాత దగ్గర తాత పిలుస్తున్నాడు చూడు. తాత
పో తాత దగ్గర పో. పో తాత దగ్గర. అయ్యి తాత 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 ఇది తీసుకోగా. అది తీ నోట్లో చెయ్యి తీ. అది తీసుకోదుగా తాత ఇచ్చాడు చూడు తీసుకోదు. ಕರ್ಕೊಂಡು ಇಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ఓయ్ ఓయ్ ఎక్కడ పడేసినావు? అది తీసుకో, కింద పడిపోయింది. ఎక్కడ పడేసినావు? ఎక్కడ పడేసినావు? కింద పడేసినావు, తీసుకో. అదే చీతి చేతి ఇక్కడ రాగా.